రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది రెండు అంశాలను బేస్ చేసుకొని. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, నాయకత్వం మీద, వ్యక్తిగతంగా పార్టీ మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, పార్టీ ప్లస్ నాయకులు, నాయకత్వం, లీడర్ల మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, వాళ్ళు అధికారంలోకి వచ్చింది 2% లోపు ఓట్లతోటి. కరెక్ట్ చెప్పాలంటే 1.87% ఓట్ల తేడాతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళేం బంపర్ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. 2018లో కేసీఆర్ గారికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ లాంటిదైతే ఏం కాదు వాళ్ళకు వచ్చిన అధికారం. సరే, 15 ఏళ్ళు అధికారం దూరంలో మొహం వాసిపోయినారు కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేయనిస్తామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు అధికారంలోకి రావడానికి రెండో కారణం ఏంటంటే మోసం చేయడం, దుష్ప్రచారం, మోసం. ఎవరిని మోసం చేసిర్రు? వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు ఈ హామీల్లో ఎన్ని నిలబెట్టుకున్నారో లేదో ఆయా వర్గాలకు రేపు నిలదీస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ బట్టలు కూడా తీస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ హామీలు ఎన్ని నిలబెట్టుకున్నారు, ఎన్ని నిలబెట్టుకోలేదనే విషయం. తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన సర్వే చేసినాం మేము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసినాం మేము. ఇది మా సర్వేనే కరెక్ట్, ఈ సర్వే ప్రకారమే మేము రేపు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంగా మేము కానీ అందరూ లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ సమగ్ర కులగణన సర్వే అనేది బూటకపు సర్వే, ఇది ఉత్తుత్తి సర్వే చేసిర్రు, దీనికి ఎటువంటి ప్రామాణికత లేదు. ఈ సర్వే చేయడానికి వచ్చినటువంటి ఎమ్యూనరేటర్లు ఆ కుటుంబం ఇచ్చిన వివరాలు తీసుకున్నాం. వాస్తవానికి కులగణన సర్వే అంటే నువ్వు ఇంటికి పంపించి ఏమడిగేది ఉంటుంది, ఏ కులము, దానికి సంబంధించి మీ ఇంట్లో చదువుకుంటున్నదో, లేకపోతే టీసీఓ, బోనఫైడో, లేకపోతే కులం సర్టిఫికెటో, లోకల్ సర్టిఫికెట్ ఏదో ఉంటుంది కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, లేకపోతే మన రైతు అయితే పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, దాంట్లో క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. ప్రామాణికతలు, ప్రమాణాలు పాటించి చేసిన సర్వే అని చెప్పి మేము కానీ తెలంగాణ సమాజం నమ్మే, బలహీన వర్గాలు నమ్మేది. మీరు కులం అడగకుండా దాంట్లో 57 ప్రశ్నలు సంధించి, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ ఇంట్లో హీటర్ ఉందా, నీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా, నీ ఇంట్లో సైకిల్ ఉందా, నీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ట్యూబ్లెట్లు ఉన్నాయి, నీ ఇంట్లో మిక్సీ ఉందా, ఇవి అవసరమా? సొంత ఇల్లా కాదా అడిగేది? స్థానికత ఎక్కడ? కిరాయి చాలామంది పిల్లల చదువు కోసం ఇంకో దగ్గర ఉంటారు. స్థానికత అడిగేది, కులం అడిగేది, ఆధారం తీసి పెట్టుకోమని చెప్తే వాళ్ళు ఆధార్ కార్డు ఏదో తీసి పెట్టుకొని వాళ్ళ రోజు టైం ఇస్తే జిరాక్స్ తీసి పెట్టుకొని చూపిస్తారు. ఎక్కడైనా జిరాక్స్ల ప్రభుత్వమే కదా ఇది జిరాక్స్ల ప్రభుత్వమే. ఈ 14 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పరిపాలన వల్ల బాగుపడ్డ వర్గం ఏదైనా ఉన్నది అంటే, వ్యాపారం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఒకే ఒక వ్యాపారం, జిరాక్స్ సెంటర్ల వ్యాపారం. ఈ రాష్ట్రం నుంచి 35 లక్షల మంది బీసీలను మాయం చేసిన దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది బీసీలను దగా చేస్తూ మేము గొంతుకు వస్తున్నాం, మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్తూ టబాకాయలు కాలవడం అనేది చాలా దారుణం. ఇది బీసీలను నయవంచనకు గురి చేయడం. మీరు ఇచ్చిన హామీలు ఏంటివి? మీడియా మిత్రులకు కూడా ఇస్తాను నేను మిగతా డీటెయిల్స్. ఏం చెప్పారు బీసీ సంక్షేమానికి? మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? ఇన్ని హామీలు ఇచ్చారు బీసీలకు. ఇందులో ఏం నెరవేర్చారు మీరు? 14 సంవత్సరాల కాలం అంటే ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పావు భాగం అయిపోయింది. 25%, నియర్ దెన్ 25% కాలం అయిపోయింది. 23 నుంచి 45% పెంపుదల చేస్తామన్నారు. మరి అది పెంపుదల చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మా పార్టీ 42% బీఫామ్ ఇస్తాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి. అదేంటి నువ్వు చెప్పింది ఏంటి? నీ పార్టీ బీఫామ్ ఇస్తాను చెప్పవా? రిజర్వేషన్ కల్పిస్తాను, అది పక్కన పెట్టి నేను బీఫామ్ ఇస్తాను. మరి అసలు కాంగ్రెస్ పార్టీ ఆ ముఖ్యమైన పాయింట్ రాసుకోండి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. అది బీసీ వ్యతిరేక పార్టీ కాబట్టే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీ వెనకాల బ్రహ్మరథం పడుతూ బీసీలు నడిచిన చరిత్ర గతంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఈ దేశంలో కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పచ్చి పూర్తి
వ్యతిరేక పార్టీ, బీసీ వ్యతిరేక భావజాలం వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇంకా 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనం బలహీన వర్గాలుగానే ఉన్నాం. బలమైన వర్గాలుగా మారలేదు, మారనీయరు. ఈరోజు సంఖ్యాబలం పరంగా మనకు విద్యలో కొంచెం ముందరికి పోయినాం కాబట్టి మనం ప్రశ్నించగలుగుతున్నాం. ఆ మండల కమిషన్ సిఫార్సు ఆధారంగా మనకు అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చినాయి. వీపీ సింగ్ గారి పుణ్యం ఆ టైంలో రిజర్వేషన్లు బీసీలోకి వచ్చినాయి కాబట్టి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. బీసీ ప్రజలు గమనించండి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాలను అర్థం చేసుకోండి. వాళ్ళని ఎక్కడికక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళని నిలదీసి వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ వ్యతిరేక తీర్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మనకు హక్కు ఉంది. అడుగుదాం, నిలదీద్దాం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పినటువంటి స్థానిక నాయకుల్ని నిలదీద్దాం.